సాహసం లేని జీవితం ఉండదు. దానికి ప్రధానమైన కారణం ఈ ప్రపంచంలో వేలల్లో మనుషులు బతికేస్తుంటారు. కోట్లలో బతికామని ఫీల్ అవుతుంటారు. కానీ మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాం? మనం చేసే ప్రతి పని మనం నిజంగా ఒక లక్ష్యం కోసం చేస్తున్నామా లేదా? ఇది ఆలోచించే ధైర్యం కూడా చాలా మందికి ఉండదు. ఎప్పుడన్నా ఒకసారి గుర్తొచ్చినా తమను తాము మభ్యపెట్టుకుంటూ బతికేస్తుంటారు. సాహసం లేని జీవితం వృధా ప్రయాసే. చాలామంది భయపడుతూ ఏది సాధించలేక జీవితాంతం పూర్తి చేస్తుంటారు. కానీ ఎవరికైతే వాళ్ళ నమ్మకం మీద ధైర్యం ఉందో, ఎవరైతే వాళ్ళు చేస్తారని సాహసంతో ఆలోచిస్తారో, ఏదనుకుంటే అది చేసే శక్తి వాళ్ళకి వస్తుంది. ముఖ్యంగా యువతలో చాలా ఆశలు ఆశయాలు ఉంటాయి. కానీ వాటిని శోధించడానికి సాధించడానికి గుండె ధైర్యం మాత్రం చాలా తక్కువ ఉంటుంది. దానికి కారణం మన చుట్టూ ఉన్న ప్రపంచం కూడా. మనందరం కారణాలన్నీ మనలోనే ఉన్నాయి అనుకుంటాం. కొంత మనలోనే ఉంటాయి, కొంత మన చుట్టూ ఉన్న ప్రపంచంలో కూడా ఉంటాయి. ఉదాహరణకి మన చుట్టూ ఉన్న మనుషులు, చుట్టూ ఉన్న సమాజం చాలా సామాన్యంగా భయపడుతూ ఏది గొప్పగా సాధించకుండా బతికేస్తే మనం కూడా అంతకంటే మన వల్ల కాదేమో, అంతకంటే ఎక్కువ టార్గెట్ పెట్టడానికి, అంతకంటే ఎక్కువ ధైర్యం చేయడానికి కూడా భయపడతాం. సొసైటీలో రోల్ మోడల్స్ మనకి ఎవరైతే ధైర్య సాహసాలతో ముందుకెళ్లారో వాళ్ళే ఉండాలి. మన చుట్టూ ఉన్న మనుషులు సగం మనల్ని తగ్గించేస్తూ ఉంటారు. మ్యాకియావెల్లి ఒక మాట అంటాడు, ఒక రాజుని నువ్వు జడ్జి చేయాలంటే తన చుట్టూ ఉన్న మనుషులను చూసి ఆ రాజు యొక్క వ్యక్తిత్వాన్ని జడ్జి చేయని. సో మన చుట్టూ ఎప్పుడు ఆప్టిమిజంతో, ధైర్యంతో పోరాడే మనుషులుంటే మనకు కూడా ధైర్యం వస్తుంది. ఎప్పుడు ఉదాసీనంగా నిరుత్సాహపరిచే మనుషులు మన చుట్టూ ఉంటే ఆటోమేటిక్గా అది మనలోకి చేరిపోద్ది. ఇవన్నీ కూడా పెసిమిజం కూడా కంటేజియస్. ఆప్టిమిజం ఎలా అంటురోగమో పెసిమిజం కూడా అలానే అంటురోగం అనమాట. అంటే అయ్యో మన వల్ల అవుతుందా, మనం చేయగలమా, ఎవరు చేయలేకపోయారు, ఈ సంవత్సరం ఫిలిమ్స్ పాస్ అవుతామా, పరీక్ష వస్తుందంటే భయం, టెన్షన్, నర్వస్నెస్, ఇవన్నీ అన్నమాట. ఇవి చాలామందిలో యూత్ అందరిలో ఉంటాయి. దీన్ని ఎవరైతే పక్కన పెట్టి ప్రతిరోజు ధైర్యం చెప్పుకుంటూ, నిరాశ అనేది అందరికీ వస్తుంది, కానీ తనకు తను ధైర్యం చెప్పుకుంటూ ఎవరైతే పెసిమిజంని స్ప్రెడ్ చేస్తున్నారో వాళ్ళకి దూరంగా ఉంటే మనం ఏదో ఒక రోజు విజయం సాధిస్తాం. అలా కాకుండా పెసిమిస్టులతో కలిసి బతికేస్తే, నిరాశతో బతికేస్తే చివరికి చేతిలో నిరాశ తప్ప ఏది మిగలదు.